శివుడు ఒక భిక్షవాడిలాగా అంజనాదేవి ఇంటికి వచ్చారని మీకు తెలుసా? అంజనాదేవి పుత్రుడి కోసం శివుడికి పూజలు చేస్తున్నప్పుడు, అమ్మా నాకు ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా పెడతారా అని ఇంటి బయట నుంచోని భిక్షవాడు అరుస్తూ ఉంటారు. అది చూసిన అంజనాదేవి సరే లోపలికి రండి అని పిలిచి భోజనం ఏర్పాటు చేస్తుంది. మీరు వెళ్లి చేతులు కడుక్కొని రండి అని అనగా, ఆ భిక్షవాడు నా జీవితంలో ఇంతవరకు చేతులు కాదు కదా, నోరు కూడా కడగలేదు, ఇప్పుడు కూడా చేతులు కడుక్కోకుండానే తింటాను అని కూర్చుంటారు. శివుడి కోసం ఏర్పాటు చేసిన సింహాసనం మీద ఆ భిక్షవాడు కూర్చొని ఆహారం వడ్డించు అని గర్వంగా అంటాడు. అతిథిని ఏమీ అనకూడదు అని ఆహారం వడ్డిస్తుంది. అతను ఆ భోజనం తింటూ నోట్లో నుండి కిందకు ఊస్తూ చీచి దీంట్లో ఉప్పు లేదు కారం లేదు అని వంకలు పెడుతూ నీకు అసలు వంట చేయడం వచ్చా రాదా అంటూనే అక్కడ శివుడికి పెట్టిన ఆహారం కూడా మొత్తం తినేస్తాడు. అంజనాదేవికి పట్టరాని కోపం వస్తుంది, అయినా ఏమీ అనదు. ఆ భిక్షవాడు భోజనం చేశాక పైకి లేచి నీ చేతి భోజనాన్ని నేను తిన్నాను కాబట్టి ఏదో కొంచెం పుణ్యం నీకు వస్తుందిలే, ఇదే భోజనం ఆ శివుడు గనక తింటే నీకు పుణ్యం కాదు కదా, అతని శాపం నీకు తగులుతుంది అని నవ్వుతూ ఆమెను అవమానిస్తాడు. అది వినగానే అంజనాదేవి ఆగ్రహం ఆపుకోలేక నమస్కరించి కోపంతో మీరు గనక ఇంకోసారి నా శివుడు గురించి మాట్లాడితే అని అనేలోపు ఆ భిక్షవాడు శివుడిలాగా మారిపోతారు. అమ్మా అంజన, నువ్వు నా కోసం ఎంతో కఠోరమైన తపస్సు చేస్తున్నావు, నీ భక్తిని ప్రేమను పరీక్షించడానికి నేను ఇలా చేశాను, నేను నీ గర్భం నుండి జన్మిస్తాను అని మాట ఇచ్చి ఆమెను దీవించి అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఆమెకి ఒక కుమారుడు జన్మిస్తాడు, అతడే హనుమంతుడు. Download ShareChat.